ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా దీపావళి పండగ మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు. ధనత్రయోదశి, నరక చతుర్థి, దీపావళి పండగ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలిగి సంపూర్ణంగా అందరిపైనను ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ధనాన్ని ఇచ్చేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ప్రసరించాలని, ఎవరైతే ఏ వృత్తులలో ఉన్నారో వారందరికీ విజయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం, ఆశీర్వదించమని కోరుకుందాం. 16/10/2025 నుండి 31/10/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కన్యరాశిలో శుక్ర సంచార స్థితి, తులారాశిలో త్రిగ్రహ సంచార స్థితి, రవి, కుజుడు మరియు బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగంతో తులారాశిలో సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి రాశిలోనే కుజుడు సంచారం చేయడము, బుధాదిత్య రాజయోగంతో ఉన్నప్పుడు ఐశ్వర్యాన్ని ఎలా పొందాలి, మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ వలన ఐశ్వర్యం, ఆనందం, స్థిరచరాస్తులు ఎలా సొంతం చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. రాశిలోని ఆత్మకారకుడు సంచారం చేయడం వలన దూరావాయు జల ప్రయాణాల్లో స్వల్పమైన ఆటంకాలు పొంచి ఉన్నాయి. అక్కడే కుజుడు ఉండడం వలన యంత్రాలతో, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు ఎంతో వినయం, సంస్కారం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఆవేశానికి ఇది సరైన సమయం కాదు. అక్కడే బుధుడు కూడా ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో, రక్షణ శాఖతో, న్యాయశాఖతో, అనేక రకాలమైనటువంటి వ్యక్తులతో ఎంతో సత్ప్రవర్తన అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన పిల్లలు చేసిన అప్పులు, తల్లిదండ్రులు చేసినటువంటి అప్పులు, ఇలాంటి స్థిరచరాస్తులలో అనేక మంది శత్రువులు పెరిగేయడానికి అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగా రుణరోగ శత్రుస్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అనారోగ్యము, వాహన ప్రమాదాలు, శత్రువులు పొంచి ఉన్నారు. ఇలాంటి కాల సమయంలో ఏకాగ్రత, ధర్మంగా ఉండడం, ఆధ్యాత్మిక చింతన ఉండడం, దేవాలయ దర్శనం, పక్షులకు, కుక్కలకు, మానవులకు యథాశక్తిగా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే సకల దోషం తొలగిపోతుంది. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో ప్రమోషన్స్ మీ సొంతం కాబోతున్నాయి. అలాగనే ఏకాదశ స్థానంలో విశేషం కేతు సంచార స్థితి ఉండడం వలన దూర, వాయు, జల ప్రయాణంలో విజయము, భవిష్యత్తు ప్రణాళికల్లో ఉన్నతమైన విజయము, విలాసవంతమైన భవనాలు, స్థలాలు మీ సొంతం కాబోతున్నాయి. ఇలాంటి కాల సమయంలో అమ్మవారికి బంగారు వర్ణం కలిగినటువంటి, లేకుంటే మీగడ వర్ణం కలిగినటువంటి తెల్లటి పాలతో, పెరుగుతో చక్కెర పొంగలి నైవేద్యాన్ని ఏర్పాటు చేయడము, మల్లె పుష్పాలతో అర్చన చేయడము, జవాజీ లాంటి సుగంధ పరిమళాలతో అర్చన చేయడము, విశేషమైనటువంటి బంగారు ఆభరణాలతో అలంకారం చేయడము,
అలాగా విభూతితో అర్చన చేసి అందరికీ వాయన తాంబూలాన్ని ఇవ్వగలిగినట్లయితే సకల గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం ఆనందం తులారాశి వారి సొంతం. మనము ఈ ధనత్రయోదశి, నరక చతుర్థి, మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులను అమితంగా పొందగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము ఆదివారము, సోమవారము, మంగళవారం రోజున మనకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మంగళవారం రోజున దీపావళి అమావాస్య అయింది కనుక అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండగలగాలి అన్నట్లయితే ఈ యొక్క వృక్షదేవతను మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క కల్పవృక్షము అంటారు. ఈ యొక్క కల్పవృక్ష దేవతను ఇంట్లో మనం ఉంచుకున్నట్లయితే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం, బయట ఉండబడినటువంటి మహాలక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంటికి రావడం, సకల ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి కల్పవృక్ష మహాలక్ష్మి స్వరూపంగా భావించడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా ఈ ధనత్రయోదశి, నరక చతుర్థి, దీపావళి పండుగ రోజున పూజామందిరంలో ఈ యొక్క కల్పవృక్ష దేవతను ఉంచుకొని పూజ చేసుకొని గృహంలో ఉంచుకోవడం వలన సకల గ్రహదోషము తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ వరాలిచ్చేటువంటి వరలక్ష్మి అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి కల్పవృక్ష దేవతను ఇంట్లో ఉంచుకుందాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం. ఈ కల్పవృక్ష దేవత కావాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ గోత్రామాలు పంపించినట్లయితే పూజ చేయించి ఈ యొక్క కల్పవృక్ష దేవతను మీకు పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేటు, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయే అదృష్టాన్ని ముందే తెలుసుకుందాం, అవరోధాలని అధిగమించే ప్రయత్నం చేద్దాము అనేటువంటిది చిన్న విన్నపం. కనుక జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ వరాలిచ్చేటువంటి వరమహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.